ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎస్పీఓ యోగా సెంటర్ ఆచార్య సైదయ్య గురుజీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం మేము బర్త్డే సందర్భంగా పుచ్చకాయనే ప్రకృతి అనుకూలంగా పుచ్చకాయనే మా గురూజీ కేక్గా కట్ చేయించిండు. గురువుగారికి ధన్యవాదాలు. అలాగే గురువారి ఆశీస్సు మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఒక వింతగా ఈ కేకులు ఇవన్నీ ఈ కల్చర్ మంచిది కాదు, ప్రకృతిని ఆస్వాదిద్దాం, ప్రకృతి పరంగా మనం ముందుకు పోదామని చెప్పి మా గురువుగారు ఇచ్చిన ఒక మంచి సలహా ప్రకారం ఈరోజు మేము పుచ్చకాయనే కేక్గా భావించి ఆ కేక్ కట్ చేసి మేము బర్త్డే సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ విషయంలో సహకరించిన మా జటావతి రవినాయక్ మండల పార్టీ అధ్యక్షునికి అలాగే గురువుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై గురుదేవ్. యోగా ధ్యానులు రాంబాబు గారు నిరంతరం సాధనలో ఉంటూ నిత్య సాధనలో చేస్తూ ఈ యోగా కేంద్రానికి ఎస్పీవై కోర్స్ హై టెక్నాలజీ కేంద్రానికి రావటం నిరంతరం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం. ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. ఆ గురువుల ఆశీర్వాదం, దైవానుగ్రహంతో ప్రకృతి అన్ని విధాలుగా వారికి ముందుంటూ నడిపిస్తూ అన్ని రకాల వాళ్ళు కుటుంబపరంగా కానీ ఆరోగ్యపరంగా ఇంకా ముందుండాలి. ఎందుకంటే ప్రకృతిలో మనం కల్చర్ని ఖరాబ్ చేసుకుంటున్నాం. ఈ యొక్క కేక్ అని ఆ యొక్క లిక్విడ్ ఒక అంత కెమికల్ ద్వారా మనం ఖర్చు పెట్టుకొని అనారోగ్యాన్ని గురి చేసుకుంటున్నాము. ఈ యొక్క పుచ్చకాయ ద్వారా ఏంటంటే ప్రకృతి పరంగా మనం సేమ్ కేక్ కట్ చేసేటట్టే పుచ్చకాయని కట్ చేసుకొని ఆ యొక్క వచ్చే దాంట్లో ఉన్న వాటర్ని స్వీకరించడం వల్ల పుట్టినరోజు సందర్భంగా వారు చక్కగా శక్తివంతంగా తయారవుతారు. అందరికీ ఖర్చు తక్కువ ఉంటుంది, తర్వాత పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యర్థ పదార్థాలంతా తీసుకొచ్చి భూమి మీద వేస్తే భూమి అంతా అవుతుంది, మన కడుపులో తీసుకున్న అన్ని రకాలుగా బ్యాక్టీరియా తయారై మనం మన ఆరోగ్యంతో పాటు భూమిని గిట్ట చాలా ఇబ్బంది చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పుట్టినరోజు ఇట్లా చేసుకోవాలని ఈ యొక్క గురువుల ఆశీర్వాదం, దైవానుగ్రహంతో వారు ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మా మిత్రుడు సురభి రాంబాబు గారు పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతిరోజు ధ్యానం చేయడానికి, యోగా చేయడానికి మా యోగా సెంటర్కి వస్తూ ఉంటాం. మా యోగా గురుగారు సైదులు గారి ఆధ్వర్యంలో మా రాంబాబు గారి పుట్టినరోజు వేడుకలు యోగా అనంతరం చేయడం జరిగింది. రాంబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మా గురువుగారు సైదులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, భగవంతుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటూ, ఇదే విధంగా పుచ్చకాయ చాలా మంచిదని చెప్పి మా గురుగారు మాకు సలహా ఇవ్వడంతో మేము ఈ విధంగా చేసుకుంటున్నాం. దీనివల్ల ప్రపంచమంతా మేలు జరగాలని, మంచి జరగాలని చెప్పి, ఈ దేశం అంతా బాగుండాలని చెప్పి మేము కోరుకుంటూ, రాబోయే రోజుల్లో భవిష్యత్ తరానికి మనకి ఆదర్శంగా ఉండాలని చెప్పి మా గురుగారి యొక్క సలహా, ఆ సలహా మేరకు ఈ విధంగా పుచ్చకాయ కోయటమే ఆరోగ్యానికి మంచిదని చెప్పి దేశ ప్రజలకు మేము గుర్తు చేస్తూ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా బర్త్డే బాయ్ మా రాంబాబు గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం నిర్వహించిన మా గురువుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై గురు.